Vivekam, a product-driven advisory firm, helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today. యంగ్ జనరేషన్, మిడిల్ ఏజ్డ్ పీపుల్ అండ్ ఎల్డర్లీ పీపుల్ అనే తేడా లేకుండా అన్ని వయసుల వారిని మెప్పిస్తున్న మీ అభిమాన ఫైనాన్షియల్ ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్ లెర్న్ టు ఎర్న్ కి స్వాగతం. ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్ ని ప్రత్యక్షంగా చూసిన వారికి అదనంగా యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన లెర్న్ టు ఎర్న్ ఎపిసోడ్స్ ని ఇప్పటి వరకు 35,000 మంది చూశారంటే ఈ ప్రోగ్రామ్ మీలో చాలా మందికి బాగా నచ్చింది అని తెలుస్తుంది. మీ ఆదరణ మా మీద ఎంతో బాధ్యతను పెంచింది. తెలిసిన విషయాలన్నీ చెప్పే ప్రయత్నం చేస్తూ మీకు విసుగు కలిగించే బదులు మీకు అవసరమైన విషయాల మీద దృష్టి పెట్టి వీలైనంత ఎక్కువ సమాచారాన్ని మీకు తేలికగా అర్థమయ్యేటట్లు చెప్పటానికి మేము చేస్తున్న ప్రయత్నమే ఈ లెర్న్ టు ఎర్న్ ఎపిసోడ్స్. పుస్తకాల్లో ఎక్కడా ఎవరు రాయని విషయాలు, ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన సంగతులు మీ దృష్టికి తీసుకురావటమే మా ప్రయత్నం. గత వారం మనం మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే మెరుగైన ప్రాసెసెస్ ఉంటే మంచిది అని తెలుసుకున్నాము. టాప్ పర్ఫార్మర్స్ ఎప్పుడు సేమ్ ఉండవు అని మనకు తెలుసు. అంటే ఈ రోజు టాప్ పర్ఫార్మర్ కొన్ని రోజుల్లో పోర్ పర్ఫార్మర్ అవ్వచ్చు. అలాగే ఈ రోజు ఉన్న పోర్ పర్ఫార్మర్ రాబోయే రోజుల్లో టాప్ పర్ఫార్మర్ గా మారవచ్చు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ లో లాభాలు సంపాదించాలి అంటే కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కానీ రీటైల్ ఇన్వెస్టర్స్ లో చాలా మందికి దీనికి కావలసిన టైం ఉండదు. టైం ఉన్నా కూడా అనలైజ్ చేయటానికి కావలసిన ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ప్రాసెస్ చేయటానికి మెథడ్ తెలియకపోవచ్చు. రీటైల్ ఇన్వెస్టర్స్ కి తమ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఆప్టిమమ్ ప్రాఫిట్ సంపాదించటానికి అవసరమైన సహాయం చేయాలనే గోల్తో వివేకం అందిస్తున్న సొల్యూషన్ మ్యూచువల్ ఫండ్ రీబ్యాలెన్సింగ్. మ్యూచువల్ ఫండ్ రీబ్యాలెన్సింగ్ గురించి మనకు వివరాలు చెప్పడానికి ప్రసాద్ గారు రెడీగా ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ రీబ్యాలెన్సింగ్ అవసరం గురించి, దీంట్లో రీటైల్ ఇన్వెస్టర్స్ కి వచ్చే ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు మనము చేద్దాము. ప్రసాద్ గారు, మ్యూచువల్ ఫండ్స్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మంచిదని చెప్తూ ఉంటారు కదా, మరి రీబ్యాలెన్సింగ్ అనేది రీటైల్ ఇన్వెస్టర్స్ కి మంచిదే అంటారా? ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, గతంలో అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా కనుక చూసినట్లయితే ఎవరికి కూడా మ్యూచువల్ ఫండ్స్ మంచివి సెలెక్ట్ చేయడానికి మెరుగైన పద్ధతి అనేది తెలిసినట్టుగా దాఖలాలు మన దగ్గర లేవు. అందరూ కూడా ఏం చేస్తుంటారంటే ఇప్పటి వరకు ఉన్న టాప్ పెర్ఫార్మర్స్ని ఎన్నుకుని వాటిలోనే ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో కూడా మంచి లాభాలు వస్తాయని ఆశపడుతూ ఉంటారు. అందువల్ల వాళ్ళకి జరిగేటువంటి లాభం నష్టం ఎలా ఉన్నా కానీ ఫ్యూచర్లో ఇవాళ రోజున టాప్ పెర్ఫార్మర్స్ తర్వాత మంచి పెర్ఫార్మర్స్ ఉంటాయా అంటే రూఢిగా చెప్పలేము. అందువల్ల అందులో లాభాలు వచ్చే అవకాశం లేదు. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ చూసే వాళ్ళకి అంతకన్నా గత్యంతరం లేకుండా పోయింది. అంటే ఎవరైనా అడ్వైజర్ అయినా, ఏజెంట్ అయినా, డిస్ట్రిబ్యూటర్ అయినా కూడా ఏం చెప్తుంటారంటే ఇవాళ వరకు వచ్చిన మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే ఇది టాప్ పెర్ఫార్మర్గా ఉంది కాబట్టి కొనుక్కోండి అంటారు. అందువల్ల గతంలో అవకాశం లేనప్పుడు మీరు టాప్ పెర్ఫార్మర్స్ని ఎన్నుకుని వాటిలోనే లాంగ్ టర్మ్ అనే పేరు పెట్టుకుని ఇన్వెస్ట్ చేసుకోవడం ఒక పద్ధతిగా ఉంటూ వచ్చింది. కానీ అదృష్టవశాత్తు ఇప్పుడు మనం గత వారం ఎపిసోడ్లో చూసిన తర్వాత మంచి మ్యూచువల్ ఫండ్స్ ఎన్నుకోవడానికి వేరే మార్గాలు ఉన్నాయని తెలిసింది. ఆ మార్గాలు ఎంచుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు రావచ్చు అని కూడా తెలిసింది. దానివల్ల మనం తెలుసుకున్నది ఏంటంటే ఎప్పుడూ కూడా రాబోయే రోజుల్లో ఒకవేళ మనం ఈ రోజున మంచి పెర్ఫార్మర్ అని కొనుక్కున్నా కానీ కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని మాసాల తర్వాత కనుక ఆ మ్యూచువల్ ఫండ్ బ్యాడ్ పెర్ఫార్మర్ అని తెలిసినట్లయితే లేదా దానికి రాబోయే రోజుల్లో పెర్ఫార్మెన్స్ అంతగా ఉండదు అని తెలిసినట్లయితే ఖచ్చితంగా దాన్ని తీసివేసి మంచి ఫండ్ ఏర్పాటు చేసుకోవడం అవసరం. అయితే దీనికి కావాల్సింది ఏంటంటే ఏ రోజైనా సరే చూసినట్లయితే ఉన్న వాటిలో మంచి ఫండ్స్ ఏంటో తెలుసుకునేటువంటి అవకాశం లేదా తెలిసినటువంటి వెసులుబాటు ఉండాలి. అలా జరిగినప్పుడు మాత్రమే రీబ్యాలెన్సింగ్ ఎక్సర్సైజు సక్సెస్ఫుల్ అవుతుంది. అలా కాకుండా కొద్దిగా లాస్ సంఘాన్ని దీనిలోంచి వేరే దానిలోకి దూకటం అంటే ఒక రైమ్ అండ్ రిథమ్ లేకుండా, ఒక పద్ధతి పాడు లేకుండా కనుక ఒక మ్యూచువల్ ఫండ్లోంచి ఇంకో మ్యూచువల్ ఫండ్లోకి కేవలం ఎవరో చెప్పారనో మన యొక్క గట్ ఫీలింగ్తోనో కనుక చేసినట్లయితే నష్టాల బారిన పడే అవకాశం ఉంటుంది.
అందువల్ల అందరూ గమనించాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో సెలెక్ట్ చేసేటువంటి ప్రాసెస్ తెలిసింది కాబట్టి దానిలో చేస్తే గతానుభవం దృష్ట్యా ఎక్కువ సార్లు లాభాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని రీబ్యాలెన్సింగ్ చేయడం ఖచ్చితంగా లాభదాయకం అవుతుంది. మీరు చెప్పింది నిజమే. మనం గత వారం చూసినట్లుగా టాప్ పర్ఫార్మర్స్ కన్నా ఒక ప్రాసెస్ ని ఫాలో అయ్యి మనం ఫండ్స్ కనుక పిక్ చేసుకున్నట్లయితే మనకి మంచి రిటర్న్స్ వచ్చినాయి అని మనం చూసాం. అదే ఇప్పుడు కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో 1 year కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏ రకమైన ఇన్కమ్ ట్యాక్స్ గొడవ ఉండదు కదండి. సో ఈ రీబ్యాలెన్సింగ్ చేస్తూ పోతే మరి రీటైల్ ఇన్వెస్టర్స్ కి ట్యాక్స్ ఏమైనా కట్టాల్సి వస్తుందంటారా? ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్ కనుక కొనుక్కుంటే 1 year కన్నా ఎక్కువ హోల్డ్ చేయాలనే ఉద్దేశంతో కొంటూ ఉంటారు. ఒకవేళ మన యొక్క రీబ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ ని నమ్ముకుని గనక వారు 6 నెలల కాలంలోనే కనుక అమ్మవలసి వచ్చిందనుకోండి, అటువంటప్పుడు దానిపైన ఒకవేళ లాభం కనుక వచ్చి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసి వస్తుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తే ట్యాక్స్ కట్టాలి అంటున్నారు, అంటే మీకు నష్టంగా భరిస్తున్నారు లేదా భావిస్తున్నారు. ఇక్కడ మీరు మిస్ అయ్యేటువంటి అంశం ఏంటంటే ఒకవేళ కనుక అదే ఇన్వెస్ట్మెంట్ కనుక మీరు లాంగ్ టర్మ్ ఉంచుకున్నట్లయితే, అంటే 1 year కన్నా ఎక్కువ ఉంచుకున్నట్లయితే అప్పుడైనా లాస్ రావచ్చు కదా. ఒకవేళ మార్కెట్లో ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడినట్లయితే అప్పుడు మార్కెట్ పడిపోతే మీకు లాస్ రావచ్చు. అప్పుడు ఒకవేళ అమ్మవలసి వస్తే ఆ లాస్ పరిస్థితి ఏమిటి అది గమనించాలి. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ వచ్చే సిచ్యువేషన్ ఉంటే రీటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేయాలంటారు? ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ లో ఉన్న చట్టం ప్రకారం క్లియర్ గా చెప్పబడింది ఏంటంటే మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ కనుక ఉన్నట్లయితే దానిని ఆ లాస్ ని మీకు వచ్చినటువంటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తో అడ్జస్ట్ చేయొచ్చు అంటారు. అయితే కొద్దిగా కన్ఫ్యూజన్ చెప్తూ ఏం చెప్తారంటే ఒకవేళ కనుక షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఉన్నట్లయితే దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్తో కూడా అడ్జస్ట్ చేయొచ్చు అంటారు. కానీ ఇక్కడే ఒక మతలబు ఉంది. అదేమిటంటే ఒకవేళ కనుక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే ఇక్కడ లాస్ ఉన్నా లేకపోయినా దీనిపైన ట్యాక్స్ ఎలాగూ లేదు కాబట్టి దానిలో అడ్జస్ట్ చేసుకోవడం అనే మాట ఒట్టి అపప్రద, అంటే ఖచ్చితంగా కూడా మనకు కనుక కలిసి వచ్చే అంశం కానే కాదు. అందువల్ల షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్తో అడ్జస్ట్ చేయడం అనేది వేస్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అని మనం కనుక్కున్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ కనుక మనం కొనుక్కుని ఉంచుకున్న మ్యూచువల్ ఫండ్ లాంగ్ టర్మ్ కోసం పెట్టుకుంటే 1 year అయిపోయే రోజులు దగ్గర పడుతున్నప్పుడు ఒకవేళ కనుక లాస్లో ఉందనుకోండి, దాన్ని అలాగే కనుక ఉండనిచ్చినట్లయితే ఏమొస్తుందంటే ఆ లాస్ ఎప్పటికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్లో మీకు అడ్జస్ట్ చేయడానికి వీలు కాకుండా పోతుంది. అందువల్ల ఒకవేళ మీకు అడ్వైజర్స్ ఉన్నట్లయితే అడ్వైజర్ సలహా కోరి ఒకవేళ రాబోయే రోజుల్లో కనుక మ్యూచువల్ ఫండ్ పెర్ఫార్మెన్స్ బాగుంటుందని మీకు నమ్మకంగా తోస్తే కనీసంగా మీరు చేయవలసిన పని ఏంటంటే ఆ మ్యూచువల్ ఫండ్ని లాంగ్ టర్మ్ పీరియడ్ అయిపోబోయే ముందు, అంటే 1 year టర్మ్ దాటబోయే ముందే ఒక్కసారి అమ్మివేసి మళ్ళీ అదే మ్యూచువల్ ఫండ్ కనుక కొనుక్కున్నట్లయితే మొట్టమొదటి మీరు కొనుక్కున్న రేట్లో నుంచి మొట్టమొదటి మీరు అమ్మిన రేటు వరకు వచ్చిన నష్టాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ కింద పరిగణిస్తారు. తర్వాత మళ్ళీ మీకు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే తిరిగి మళ్ళీ కొనుక్కున్నారు కాబట్టి ఆ కాస్ట్ ప్రైస్తో మీ హోల్డింగ్ కంటిన్యూ అవుతుంది. దీనిలో కనుక షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాభం వచ్చిందనుకోండి, ఈ లాభంలో నుంచి మనం అంతకుముందు బుక్ చేసిన లాభాన్ని సెట్ ఆఫ్ చేయవచ్చు. ఒకవేళ మీరు కోరుకున్నట్లుగా పెరిగిపోయిందనుకోండి, అందులో లాభం వస్తే ట్యాక్స్ ఎలాగూ ఉండదు. పైగా దీనిలో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి కనుక షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ కింద మనం బుక్ చేసినట్లయితే దీనిని కేవలం మ్యూచువల్ ఫండ్స్లోనే కాదు స్టాక్ మార్కెట్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్పై లాభం వచ్చినా కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే దానిలో అడ్జస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. అలా చేయకపోయినట్లయితే ఆ నష్టం పర్మనెంట్గా మీ అకౌంట్లో మిగిలిపోతుంది. ఏ రకమైన బెనిఫిట్ కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్లో పొందే అవకాశం ఉండదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం రీటైల్ ఇన్వెస్టర్స్ కనుక ఏదైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉండి వాళ్ళకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ వచ్చే సిచ్యువేషన్ ఉన్నట్లయితే 1 year అయిపోయే లోపల ఆ ఫండ్ ని అమ్మి తిరిగి కొనుక్కోవటం మంచిది అంటున్నారు. ఇస్ దట్ రైట్ అండి? అది ఖచ్చితంగా కరెక్ట్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ అనేది మనకు రానివ్వకూడదు. అయితే ఇది చెప్పడానికి సులువుగానే ఉన్నా కానీ రిటైల్ ఇన్వెస్టర్స్ కి దాదాపుగా చాలా పెద్ద పని పడుతుంది. ఎందుకంటే వారు కొనుక్కున్నటువంటి ప్రతి ఇన్వెస్ట్మెంట్ ని కూడా ఏ రోజు కొన్నారో చూడాలి, అది ఏ రోజుకి సంవత్సరం పూర్తవుతుందో చూడాలి. సంవత్సరం పూర్తవబోయే 1, 2, 3, 4 రోజుల ముందు బహుశా నష్టంలో కనుక్కున్నట్లయితే దానిని అమ్మివేయాలని నిర్ణయానికి రావాలి, అమ్మివేయాలి, తిరిగి కూడా కొనుక్కునే ప్రయత్నం చేయాలి. ఇది కంప్యూటరైజ్ అయిపోయినటువంటి ఎన్విరాన్మెంట్ లో తేలికవుతుంది, కానీ మాన్యువల్ గా చేయాలంటే బహుశా కొద్ది కష్టం కావచ్చు. మ్యూచువల్ ఫండ్స్ రీబ్యాలెన్సింగ్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Vivekam, a product-driven advisory firm, provides services through features like Snapshot, Spot, Portfolio Scanner, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today. Vivekam presents Learn to Earn ki tirigi swagatam.
ఎక్కువ వరకు మ్యూచువల్ ఫండ్స్ గనక మనం 1 year లోపు అమ్మినట్లయితే ఎగ్జిట్ లోడ్ అనేది పే చేయవలసి ఉంటుంది కదా, మరి ఖర్చు అనవసరపు ఖర్చు అంటారా లేదా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండి? అవంతి చెప్పినట్లుగా 1% దాదాపుగా ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ విధిస్తూ ఉంటాయి. అది ఏ పరిస్థితుల్లో విధిస్తాయి అంటే, ఏదైనా మ్యూచువల్ ఫండ్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసి 1 year టర్మ్ కన్నా తక్కువ హోల్డ్ చేసి మనం కనుక రిడీమ్ చేస్తాము లేదా అమ్మివేద్దామని ఆలోచించినట్లయితే అటువంటి సందర్భాల్లో ఒక 1% ఎగ్జిట్ లోడ్ విధించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలని బస్సు టికెట్ కొనుక్కున్న మీరు సూర్యాపేట దగ్గరలో కనుక బస్సు చెడిపోతే పక్కన అందుబాటులో ఉన్న బస్సు ఎక్కినా విజయవాడ వెళ్ళటం మంచిదేనా గమనించాలి. కానీ ఈ చెడిపోయిన బస్సు మళ్ళీ తిరిగి బాగయ్యే వరకు వెయిట్ చేస్తాను అనుకోవటం బహుశా అంత మంచి పని కాదు. అలాగే ఈ ఎగ్జిట్ లోడ్ ఉంది కదా అని, అంటే కొద్దిగా అసౌకర్యం వస్తుంది కదా, 1% ఎగ్జిట్ లోడ్ పడుతుంది కదా అని భావిస్తూ ఆ చెడిపోయిన ఫండ్ని లేదా పూర్ పెర్ఫార్మెన్స్కి ప్రాస్పెక్ట్స్ ఉన్న ఫండ్ని, అంటే అంతగా పెరిగే అవకాశం లేని ఫండ్ని మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకుని నష్టపోయే బదులు ఆ ఫండ్ని 1% ప్రకారం నష్టపోయినా కూడా అమ్మివేసి మంచి ఫండ్ కొనుక్కోవడం అనేది మెరుగైన పని. ఇంతవరకు జరిగిన చర్చలో మనం ప్రధానంగా గమనించిన అంశాలు 2గా తెలుసుకున్నాం. ఒకటి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది కనుక వచ్చినట్లయితే ట్యాక్స్ కట్టవలసి వస్తుందేమో అని భయం ఒకటి. రెండవది, 1 year కన్నా తక్కువ టైంలో కనుక అమ్మినట్లయితే దానిపైన ఎగ్జిట్ లోడ్ పడుతుంది కదా, అది అనవసరంగా తెచ్చుకున్న నష్టం కదా అని కూడా మనం భావించడం జరిగింది. మేము చేసినటువంటి రీబ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్లో ఈ 2 ఫ్యాక్టర్స్ పైన ఎంతో దృష్టి పెట్టి దానికి అనుగుణంగానే రూపొందించడం జరిగింది. దీని ప్రకారం అంటే మేము చేస్తున్నటువంటి రీబ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్ ప్రకారం ఏం జరుగుతుందంటే, ఎవరైనా ఒక మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసి దాన్ని హోల్డ్ చేస్తున్నట్లయితే ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏ రోజున ఇన్వెస్ట్మెంట్ చేశారో కంప్యూటర్ సంగ్రహించి దాన్ని భద్రపరుస్తుంది. ఆ తర్వాత చేసే పని ఏంటంటే, అది కాలక్రమంలో కనుక టాప్ పెర్ఫార్మర్గా అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నట్లయితే పోర్ట్ఫోలియోలో ఉండనిస్తుంది. అలా కాకుండా ఒకవేళ కనుక రానున్న రోజుల్లో లేదా రాబోయే మాసాల్లో ఏదైనా పర్టికులర్ స్కీమ్ కానీ 1-2 స్కీములు కానీ కనుక పెర్ఫార్మెన్స్ అంతగా స్కోప్ లేదు అని తెలిసినట్లయితే దాన్ని వెంటనే మార్క్ చేసి పెడుతుంది. ఏమని, ఈ 2 ఫండ్స్ బాగలేవు కాబట్టి అవకాశం ఉన్నప్పుడు అమ్మివేయటం మంచిది అని చెప్తుంది. మేము చేస్తున్నటువంటి రీబ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్లో ఒకవేళ ఏ అనే స్కీము బి అనే స్కీము కనుక రాబోయే రోజుల్లో అంతగా పెర్ఫార్మెన్స్ లేవు అని తెలిసినప్పుడు మేము చూసేది ఏంటంటే, ఈ ఏ స్కీమ్ని బి స్కీమ్ని కనుక అమ్మినట్లయితే, ఎందుకంటే ఇవి 2 వేరువేరు రోజుల్లో వేరువేరు రేట్లో కొనుక్కుని ఉండవచ్చు. ఏ స్కీమ్ని బి స్కీమ్ని కనుక అమ్మాలి అనుకుంటే ఒకవేళ ఏ స్కీమ్లోనేమో లాభం వచ్చే అవకాశం ఉండి బి స్కీమ్లోనేమో నష్టం వచ్చే అవకాశం ఉందనుకోండి, అప్పుడు మా కంప్యూటర్స్ చెప్పేటువంటి సలహా ఏంటంటే, ఏ స్కీమ్లో లాభం వస్తుంది కాబట్టి ఇన్వెస్టర్ ట్యాక్స్ కట్టడానికి తయారుగా లేరు కాబట్టి, అంటే ఈ లాభం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కాబట్టి దానిపైన ట్యాక్స్ కట్టడానికి తయారుగా లేరు కాబట్టి దాన్ని అలాగే అట్టిపెట్టండి, అమ్మద్దు అని చెప్తుంది. కానీ బి అనే స్కీమ్ మాత్రం షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ వస్తుంది కాబట్టి దానిలో ఎగ్జిట్ లోడ్ ఉన్నా కూడా అమ్మివేసి ఆ డబ్బుల్ని మెరుగైన ఫండ్ కోసం వాడండి అంటుంది. ఇలా చేయటం వల్ల ఇన్వెస్టర్కి వచ్చేటువంటి లాభం లేదా ఉన్నటువంటి ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, ఏ అనే స్కీమ్ అమ్మలేదు కాబట్టి దానిపైన ట్యాక్స్ రాదు, బి అనే స్కీమ్పై షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ వచ్చింది అంటే ఎగ్జిట్ లోడ్ ఆల్రెడీ భరించారు, ఒక 1% ఎగ్జిట్ లోడ్ ఖర్చు పడినా కానీ ఈ పెర్ఫార్మెన్స్, ఈ స్కీమ్ అనే యొక్క పెర్ఫార్మెన్స్ రాబోయే రోజుల్లో బాగుండదు అని మనకు తెలిసింది కాబట్టి దాని స్థానంలో వేరొక ఫండ్ రావడం ద్వారా అందులో లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడూ కూడా ఇన్వెస్టర్ సైకాలజీని ఆధారం చేసుకుని కూడా రీబ్యాలెన్సింగ్ చేయడం మంచిది. మేము చేస్తున్నటువంటి రీబ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్లో ఏదైనా మ్యూచువల్ ఫండ్ అమ్మాలి అంటే ప్రధానంగా ఈ 2 అంశాలపై దృష్టి పెట్టడం జరుగుతుంది. గడిచిన వారం జరిగినటువంటి ఎపిసోడ్లో అవంతి 2 డేట్లను తీసుకుని, అంటే 15th April 2013ని అలాగే 15th June 2015ని 2 డేట్లను తీసుకుని ఆ డేట్లో కనుక మనం అనుకున్నటువంటి బెటర్ అయినటువంటి ప్రాసెస్ ద్వారా సెలెక్ట్ చేసిన ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇండెక్స్ కన్నా మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పింది. ఇప్పుడు ఒకే అదే రోజున కనుక 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఆ 1 year పాటు రీబ్యాలెన్సింగ్ కూడా చేయించినట్లయితే, అంటే పోయిన వారం మనం చేసింది ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కుని 1 year పాటు హోల్డ్ చేస్తే, అంటే ఇప్పటి వరకు ఇన్వెస్టర్స్ ఫాలో అవుతున్న రొటీన్ పద్ధతి ప్రకారం కనుక హోల్డ్ చేస్తే లాభాలు వచ్చాయా అని చూసాం, మెరుగైన లాభాలు వచ్చాయని తెలిసింది. ఇప్పుడు ఆ లాభాల కన్నా కూడా మెరుగైన అవకాశం వచ్చే లాభాలు సంపాదించే అవకాశం ఉందేమో రీబ్యాలెన్సింగ్తో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్క్రీన్పై కనబడుతున్నటువంటి అంకెలనే కనుక పరిశీలించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 15th April 2013 మనం కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే నిఫ్టీలోనేమో 12.21% లాభం వస్తే, మనం చెప్పినటువంటి ప్రాసెస్ ప్రకారం ఆధారం చేసుకున్న ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే 16.68% వచ్చినట్టు తెలిసింది. మరి ఒకవేళ కనుక ఇలా ఇన్వెస్ట్ చేయడమే కాకుండా అందులో ఉన్న మంచి ఫండ్స్నేమో కంటిన్యూస్గా ఉంచుతూ చెడిపోయిన ఫండ్స్ని లేదా పూర్ పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి ఫండ్స్ ఏమో అమ్మివేస్తూ దాన్ని మెరుగైన ఫండ్స్లోకి మార్పిడి చేసినట్లయితే, అంటే రీబ్యాలెన్సింగ్ చేసినట్లయితే ఎంత లాభం వచ్చేదో ఒకసారి చూద్దాం.
అంటే 1 year కనుక హోల్డ్ చేసినట్లయితే 16.68% ప్రకారం 5 లక్షల రూపాయలు మొదట్లో ఇన్వెస్ట్ చేస్తే మన అమౌంట్ 5,83,400గా మారేది. కానీ అలాగే కనుక దాని బదులుగా ఒకే మ్యూచువల్ ఫండ్ స్కీమ్ పోర్ట్ఫోలియోని హోల్డ్ చేసే బదులుగా రీబ్యాలెన్సింగ్ చేసినట్లయితే మీ యొక్క రిటర్న్ అదే కాలానికి 23.9%గా పెరిగి సంవత్సరం చివరికి మీ పెట్టుబడి 6,20,000 రూపాయలు అయ్యేది. మరి రెండవ డేట్ 15 June 2015 5 లక్షల రూపాయలు పెట్టుబడి చేసి సేమ్ పోర్ట్ఫోలియోని 1 year కంటిన్యూ చేస్తే మన అమౌంట్ 5,38,700గా పెరిగితే రీబ్యాలెన్సింగ్ కనుక చేసినట్లయితే అదే సమయంలో మన యొక్క పెట్టుబడి విలువ 5,51,865గా పెరిగి దాదాపుగా 10.37% లాభం సంపాదించింది. అంటే మన యొక్క పెట్టుబడిని అలాగే ఉంచి దానిపైన ఏమాత్రం కష్ట నష్టాలు చేయకుండా కంప్యూటర్ సహాయం ఎనాలిసిస్ యొక్క సహాయం పొందినట్లయితే కనీసం 2, 3, 4% అదనంగా సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం తెలుసుకున్న అంశాలు మొట్టమొదటిగా 2గా గమనించాలి. ఒకటి, మెరుగైన ప్రాసెస్ ద్వారా ఎన్నుకున్న మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కున్నట్లయితే నిఫ్టీ కన్నా మంచి లాభాలు వస్తున్నాయి. కానీ ఆ లాభాలు చాలా లేక దానికన్నా కూడా మెరుగైన లాభాలు వస్తే మంచిదా అంటే రీబ్యాలెన్సింగ్ కనుక చేసినట్లయితే నిఫ్టీ కన్నా మెరుగైన లాభాలు వస్తే దానికన్నా కూడా మెరుగైన లాభాలు అంటే 2 లాభం వచ్చే అవకాశం ఉంటుంది. నిఫ్టీ కన్నా మంచి ప్రాసెస్తో సెలెక్ట్ చేసుకుంటే లాభం, దానికన్నా కూడా లాభం రావాలి అంటే రీబ్యాలెన్సింగ్ అలౌ చేయడం అనేది మార్గం. ఇప్పుడు ఇన్ని రకాల అంశాలుంటే యావరేజ్గా స్టాటిస్టిక్స్ తీసుకోవడం కూడా మంచిది అని మాకు తోచింది. కాబట్టి మీకు ఈ టేబుల్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ టేబుల్లో మీకు ప్రధానంగా 5 కాలమ్స్ ఉన్నాయి. అందులో మీరు చూసినట్లయితే మొట్టమొదటిది ఎన్ని సంవత్సరాల పాటు బ్యాలెన్స్ పోర్ట్ఫోలియో హోల్డ్ చేసామో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒరిజినల్గా నిఫ్టీలో ఉంచుకుంటే ఎంత లాభం వచ్చింది, అదే కనుక రీబ్యాలెన్సింగ్ చేస్తే మనకి ఎంత వచ్చిందో కూడా చూపించడం జరిగింది. ఇప్పుడు మొట్టమొదటి రో చూసినట్లయితే 1 సంవత్సరం కనుక 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నిఫ్టీలో పెడితే యావరేజ్గా అంటే 2005 నుంచి 2016 వరకు మేము యావరేజ్ తీసుకున్నాం కాబట్టి 10 ఏళ్లలో కలిపి యావరేజ్గా తీసుకున్నప్పుడు నిఫ్టీలో మనకు 9.1% వచ్చి కేవలం మన యొక్క వాల్యూ 5,45,000 అవుతుంటే రీబ్యాలెన్సింగ్ కనుక అలౌ చేసినట్లయితే మన అమౌంట్ 5,70,000గా పెరిగేది. అంటే గమనించాల్సింది ఏంటి, 5,45,000కి 75,000కి తేడా ఎంత, 25,000 రూపాయలు తేడా, అంటే దాదాపుగా 5% తేడా వచ్చింది మనకి లాభంలో. అదే కనుక 5 years పాటు కనుక మనం రీబ్యాలెన్సింగ్ని రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ పోయినట్లయితే ఒక్క నయా పైసా కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టే అవసరం రాకుండానే మన యొక్క అమౌంట్ ఎంతగా పెరిగిందో చూడండి. నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తే మన అమౌంట్ 7,58,000 పెరిగింది, 8.33% చొప్పున ఆదాయం వస్తూ. కానీ ఒకవేళ రీబ్యాలెన్సింగ్ని కనుక పర్మిట్ చేసి ఉన్నట్లయితే మన అమౌంట్ 7,58,000 బదులు 9,19,000గా పెరిగింది. అంటే దాదాపుగా 1,60,000 రూపాయలు లేదా 32% వరకు అదనంగా సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఇన్వెస్టర్కి కష్ట నష్టాలకి గురవలసిన అవసరం లేదు, ఎంతో రకమైనటువంటి ఎఫర్ట్ పెట్టవలసిన అవసరం కూడా లేదు. కేవలం రీబ్యాలెన్సింగ్ని నమ్ముకుని రీబ్యాలెన్సింగ్ ప్రకారం ఏ టైంలో వచ్చిన సలహా ఆ టైంలో కనుక ఇంప్లిమెంట్ చేస్తూ పోయినట్లయితే లాభం సంపాదించడం కష్టమైన పని కాదు అని తెలుస్తుంది. సో అయితే మీరు చెప్పినట్లుగా మనము లాస్ట్ ఎపిసోడ్లో చూసినట్లుగా టాప్ పర్ఫార్మర్స్ కన్నా ఒక ప్రాసెస్ ఫాలో అయ్యి మనం ఫండ్స్ పిక్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని చూసాం. కానీ దానికన్నా కూడా మనం ఈ రీబ్యాలెన్సింగ్ అప్రోచ్ కనుక ఫాలో అయినట్లయితే ఇంకా ఎక్కువ లాభాలు వస్తున్నాయని మీరు చెప్పిన దాని ప్రకారం మనకి ఇప్పుడు అర్థమైంది. సో బేసిక్లీ రీబ్యాలెన్సింగ్ అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో ఉన్న ప్రతి స్కీమ్ని కేర్ఫుల్గా అనలైజ్ చేస్తూ కావాల్సిన చేంజెస్ ఎప్పుడైతే వస్తాయో సిస్టమ్ జనరేటెడ్ చేంజెస్ కానీ ఆ చేంజెస్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉండటం అనేది రీబ్యాలెన్సింగ్. సో ఇప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్ కావాలంటే వాళ్ళ ఓన్ గా ఈ రీబ్యాలెన్సింగ్ అప్రోచ్ ఆర్ ఈ ప్రాసెస్ ని చేసుకోగలుగుతారంటారా? రీటైల్ ఇన్వెస్టర్స్ తమ సొంతగా కనుక రీబ్యాలెన్స్ చేసుకోవాలంటే వారికి కావాల్సినటువంటి అంశాలు 2. ఒకటి, వారి దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో అన్నింటిలో కూడా దేనికి రాబోయే రోజుల్లో పూర్ ప్రాస్పెక్ట్స్ అంటే పెరిగే అవకాశం తక్కువగా ఉందో తెలిసేట్లుగా ఉండాలి ఒకటి. రెండవది, అదే సమయంలో ఆ రోజున ఇది కనుక అమ్మివేసినట్లయితే ఏ మ్యూచువల్ ఫండ్ కొనుక్కోవాలంటే ఏ ఫండ్ కొనుక్కుంటే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయో కూడా తెలియాలి. ఈ 2 కనుక తెలుసున్నట్లయితే ఖచ్చితంగా రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా తమ సొంతంగా చేసుకోవచ్చు. అయితే వాస్తవ పరిస్థితులను కనుక ఆధారం చేసుకున్నట్లయితే రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర అన్ని మ్యూచువల్ ఫండ్స్ని కూడా బేరీజు వేసి అన్నింటిలో కూడా మెరుగైన స్కీమ్ ఏదో అని ఐడెంటిఫై చేసే అవకాశాలు చాలా తక్కువ.
అందువల్ల ఆ ప్రయత్నం చేసే బదులుగా ఎవరైనా సరే మెరుగైన సలహా పొంది వారి యొక్క సలహా ప్రకారం ఆచరించి ఆ సలహాని ఫాలో అవుతూ గనక లాభపడటం కొద్దిగా తేలికైన పనిగా చెప్పొచ్చు. రీబ్యాలెన్సింగ్ అనేది వాళ్ళు తమ ఓన్ గా చేసుకోవాలంటే చాలా టైం అండ్ ఎఫర్ట్ కూడా పెట్టాల్సి వస్తుంది కదా. సో ఇప్పుడు వివేకం ని కనుక సలహా అడిగినట్లయితే వివేకం విధించే ఛార్జెస్ ఎలా ఉంటాయో కూడా ఒకసారి చెప్తారా? ప్రధానంగా దీనికి ఆన్సర్ చెప్పాలి అంటే వివేకం ఎక్సర్సైజ్ చేసి పెట్టినందుకు ఏ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్కి కూడా ఒక్క నయా పైసా కూడా ఛార్జ్ చేయదు. దానికి కారణం ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆల్రెడీ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఆ ఫండ్స్ని హ్యాండిల్ చేస్తారనే ఉద్దేశంతో వారికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల వారికి తెలియకుండా ఆ ఫండ్ మేనేజర్ ఆల్రెడీ కొంత మేనేజ్మెంట్ ఫీజు ఛార్జ్ చేయడం జరిగింది. దానికి అడిషనల్గా ఆ ఫండ్ హౌసెస్ అంటే ఏదైతే మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఉంటాయో అవి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ కూడా కొంత విధించడం జరుగుతుంది. ఈ వీటన్నిటికీ బదులుగా ఎవరి ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పోతుంటారో, ఒకవేళ వివేకం ద్వారా కానివ్వండి, మీ బ్రోకర్ ద్వారా కానివ్వండి, మీ డిస్ట్రిబ్యూటర్ ద్వారా కానివ్వండి, ఎవరి ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ హౌసెస్ దాదాపుగా 1% కమిషన్ కూడా పే చేయడం జరుగుతుంది. అందువల్ల ఆల్రెడీ 3 ఛార్జెస్ భరిస్తున్నటువంటి ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ పైన వివేకం రీబ్యాలెన్సింగ్ చేయడానికి ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా దానికోసం అదనంగా ఛార్జెస్ విధించినట్లయితే వారికి వచ్చే లాభాలు బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల in order to service the clients అంటే వీలైనంత సహాయం చేయాలనే ఉద్దేశంతో మ్యూచువల్ ఫండ్ క్లయింట్స్ పైన ఒక్క నయా పైసా కూడా ఛార్జెస్ విధించే ఆలోచన ప్రస్తుతానికి వివేకం చేయటం లేదు. అందువల్ల మ్యూచువల్ ఫండ్ క్లయింట్స్ అందరూ కూడా ఒకవేళ కనుక ఈ ఎక్స్పెరిమెంట్ ఏదో బాగుంటుందేమో అని కనుక అనుకున్నట్లయితే మీ పోర్ట్ఫోలియోని మాతో షేర్ చేసుకున్నట్లయితే, నిజంగా మీరు మాతో క్లయింట్ కూడా అవ్వక్కర్లేదు, మీ పోర్ట్ఫోలియోని షేర్ చేసుకున్నట్లయితే గత 2 సంవత్సరాలుగా మీ పోర్ట్ఫోలియోని కనుక ఈ రీబ్యాలెన్సింగ్ ఎక్సర్సైజ్లో పెట్టి ఉన్నట్లయితే మీకు మెరుగైన ఫలితాలు వచ్చి ఉండే లేదో కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మెరుగైన ఫలితాలు వస్తున్నట్లయితే అప్పుడు మాత్రమే వివేకం యొక్క సలహా కానీ అడ్వైజరీ సర్వీసెస్ కానీ పొందే ఆలోచన మీరు చేయవచ్చు. అందువల్ల ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కూడా కనీసంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే నేను మ్యూచువల్ ఫండ్ రీబ్యాలెన్సింగ్ చేయకుండా ఏదైనా నష్టపోయానని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దానికోసం కూడా ఒక్క నయా పైసా కూడా ఛార్జ్ లేదు. కాబట్టి కొద్దిగా ఓపిక చేసుకుని మీ మ్యూచువల్ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో మొత్తాన్ని కూడా లిస్ట్గా తయారు చేసి మాకు పంపించినట్లయితే దాన్ని అనలైజ్ చేసి గత 2 సంవత్సరాలుగా మీరు ఉన్నటువంటి ఈ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్సింగ్లో చేసినప్పుడు ఏ రకంగా ఫలితాలు వచ్చాయో కూడా మీకు సూచించడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ప్రతి ఇన్వెస్టరు ఈ రీబ్యాలెన్సింగ్ అప్రోచ్ ని ఫాలో అవ్వకపోవటం మూలాన ఎంత నష్టపోయారో తెలుసుకునే అవకాశం వివేకం ఇస్తుంది. ఈ ఆపర్చునిటీని మీరందరూ యూజ్ చేస్తారని భావిస్తున్నాము. నెల ఇన్వెస్ట్ చేసే సిప్ మోడల్స్ గురించి వచ్చే వారం డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. Vivekam, a product-driven advisory firm, provides services through features like Snapshot, Spot, Portfolio Scanner, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today.